సినిమా ఇండస్ట్రీలో చాలా మంది హీరోలు ఉన్నారు. యంగ్ హీరోలు, స్టార్ హీరోలు, బడా హీరోలు, పాన్ ఇండియా హీరోలు, ఇలా ఒకరా ఇద్దరా చెప్పుకుంటూ పోతే చాలా రకాల కేటగిరీకి సంబంధించిన హీరోలు బోలెడు మందే ఉన్నారు. అయితే సినిమా ఇండస్ట్రీలో పాజిటివిటీ ఎంత ఉంటుందో నెగిటివిటీ కూడా అంతే ఉంటుంది. ఒక హీరోని పొగిడే జనాలు ఉన్నప్పుడు ఆ హీరోని తిట్టే జనాలు కూడా ఉంటారు. ఆ విషయం అందరికీ తెలుసు. అయితే మన తెలుగు ఇండస్ట్రీలో అసలు నెగిటివిటీ అనేదే లేని ఇద్దరు యంగ్ హీరోలు ఉన్నారు. వారి గురించి మీకు తెలుసా? ఆ ఇద్దరు మరెవరో కాదు, టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్లుగా పాపులారిటీ సంపాదించుకున్న మహేష్ బాబు, అలాగే రెబల్ స్టార్ గా తనకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకున్న ప్రభాస్. ఎస్, ఇండస్ట్రీలో వీళ్ళిద్దరికి ఎలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో అందరికీ తెలుసు. కానీ వీరిద్దరిపై ఒక్కటంటే ఒక్క నెగిటివ్ వార్త కూడా రాదు. సినిమాల పరంగా అటు ఇటు వచ్చినా కూడా వ్యక్తిగతంగా పర్సనల్ ఇష్యూస్ కారణంగా ఎప్పుడూ వీరు సోషల్ మీడియాలో ట్రోలింగ్ కి గురి కాలేదు. మరీ ముఖ్యంగా పొలిటికల్ పరంగా చిక్కుల్లో ఇరుక్కునే సందర్భాలు కూడా లేవు. మహేష్ బాబు, ప్రభాస్ ఇండస్ట్రీలో నెగిటివిటీ లేని హీరోలుగా ఎప్పుడు కూడా ముందు స్థానంలో ఉంటారు. మరీ ముఖ్యంగా మహేష్ బాబు ఏ విషయమైనా ఓపెన్ గా చెప్పడం, అసలు తనపై నెగిటివిటీని క్రియేట్ చేసుకోకుండా మాట్లాడడం ఆయన స్పెషాలిటీ. ఇక రెబల్ స్టార్ గురించి అయితే చెప్పాల్సిన పని లేదు. మైక్ పట్టుకుని మాట్లాడితేనే కదా ఏదైనా నెగిటివిటీ వచ్చేది. ఎప్పుడు ఫ్యాన్స్ ని ఎంటర్టైన్ చేస్తూ ఉంటాడు ఆయన. ఫ్యాన్స్ కూడా ఆ విషయంలో ఇద్దరిని పొగుడుతూ ఉంటారు. ఇండస్ట్రీలో నెగిటివిటీ లేని హీరోలు వీళ్ళిద్దరే అంటూ ఇప్పుడు ఇండస్ట్రీలో టాక్ ఆఫ్ ది టౌన్ అయింది. ప్రెసెంట్ ఇద్దరు కూడా సినిమాల పరంగా బిజీగా ముందుకెళ్తున్నారు. రాజమౌళి దర్శకత్వంలో నటించడానికి మహేష్ బాబు తీవ్ర స్థాయిలో కసరత్తులు చేస్తున్నాడు. ఇక ప్రభాస్ ఆరోగ్యం బాగలేకపోయినా కమిట్మెంట్ అయిన సినిమాలను కంప్లీట్ చేసే పనిలో ఉన్నాడు.